ఏదైనా ఒక పని మొదలుపెట్టేది మనుషుడే, కానీ అతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై దేవునికి ప్రార్థించినట్లయితే ఆ పనిలోనికి దేవుడు ప్రవేశిస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు కూడా మొదలుపెట్టేది మనమే. మొదలుపెట్టినప్పుడు దేవుణ్ణి కానీ మనం ఆశ్రయించినట్లయితే, ప్రార్థనలో దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే కొంత ప్రార్థన నడిచిన తర్వాత ఇక దేవుని ఆత్మ ఎంటర్ అవుతాడు. ఇక తర్వాత నడిపింపంతా ఆయన తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. దానికి ముందు మనకేం చెప్తాడంటే, దేవుడు నువ్వు మొదలుపెట్టు అంటాడు. అది భక్తి జీవితమైనా భౌతిక జీవితమైనా నువ్వే ముందు అడుగేయాలి, నువ్వే మొదలు పెట్టాలి. ఇప్పుడు వెదకుడి నీకు దొరుకును అంటే ముందు వెతకటం అనేది ఎవరు చేయాలి? భక్తుడు చేయాలి. తర్వాత దేవుడు దొరుకుతాడు. 2002లో నేను వెతికా, నాకు దొరికాడు కదా. ఇక ఆయన తలుపు తట్టా, తలుపు తీశాడు కదా. ఇక అప్పటి నుంచి అడగటం మొదలుపెట్టా, ఆయన ఇవ్వటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. కానీ వచనంలో ఏమి రాసి ఉంటుంది? 7:7 మత్తయి 7:7లో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంట. వరస ఏంటో తెలుసా? ముందు వెతకాలి, వెతికితే ఇల్లు దొరికిద్ది. దొరికినప్పుడు తలుపు తట్టాలి, తలుపు తడితే తలుపు తీస్తాడు, తీసినప్పుడు పర్సన్ కనపడతాడు కనుక అప్పుడు అడగటం. అది వరుస క్రమం. దేవునికి స్తోత్రం. పెద్దది చెప్పండి. అయితే ఇక్కడ వెతికే ప్రాసెస్ మనదే. మొదలు పెట్టాలి మనం, తట్టేది మనమే, అడిగేది మనమే, ఇవన్నీ చేయాలి మనం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన వంతు మనం చేయాల్సిన వాటిని మనం చేస్తే దేవుడు చేయాల్సిన కార్యాలు దేవుడు చేస్తాడు.